మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కాదని తెలుగుదేశం పార్టీ అంటూ తనదైన శైలిలో పంచులు వేశారు. అది రాష్ట్రానికి పట్టిన తెగులని, దేశ రాజకీయాల్లో చంద్రబాబు చీడపురుగులా నిలిచిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఒక్క సంస్కరణ అయినా ఉందా అని ప్రశ్నించిన అంబటి వైసీపీ పాలనలో ఎన్నో మంచి పనులు చేసిందన్నారు. పాపం దయతో నామే తిట్టినందుకు బాగా దయతో ఇచ్చాడు పవన్ కళ్యాణ్. నువ్వేమో వచ్చి సాక్షాత్తు వచ్చి 2 లక్షలు ఇచ్చావు. వాళ్ళ ముందు నువ్వు బలాదూరు. ఈ టికెట్ కూడా వాళ్ళకి ఇచ్చాను ఆయన. ఎందుకు వచ్చిన కూడా నీ దమ్ము లేదు. నీకు 2 లక్షలు కానీ ఎక్కువ ఇచ్చే దమ్ము నీ దగ్గర లేదు. వాళ్ళే బెటర్. వాళ్ళు 4 లక్షల రూపాయలు ఇచ్చారు. మొత్తం కలిసి 6 లక్షలు వచ్చినాయి. నాకు చాలా సంతోషం. నా పేరు మీద నన్ను దూషించినందుకు 6 లక్షల రూపాయలు త్వరగా గంగమ్మ సహాయం జరిగింది. ఇక్కడ నాకు బాధ ఏమిటంటే ప్రజల్ని మళ్ళా అర్థం చేసుకోమని నేను కోరుతున్నది ఏమిటంటే, ఎందుకంటే పద్దగా ఇదే చెబుతున్నారు ఏంటండి అని మీరు అనుకోవచ్చు. పద్దగా అదే చెబుతున్నారు. అదేంటి పాడిందే పాడరా పాసిపొడ దాసుడు అని చంద్రబాబు అదే పాడతాడు, పవన్ కళ్యాణ్ అదే పాడతాడు. నిన్నొచ్చాడు ఈ జిల్లా ప్రెసిడెంట్ తెలుగుదేశం, ఆయన అదే పాడతాడు. ఆ మనోహర్ అదే పాడతాడు. మాట్లాడితే 2 లక్షలు ఇవ్వటం, అంబటి రాంబాబు గారు మోసం చేశాడు, అన్యాయం చేశాడు అని మాట్లాడటం. నేను ఒకటి మనవి చేస్తున్నా, త్వరగా గంగమ్మ అన్న కుమారుడు కూడా చనిపోయాడు వీళ్ళతో పాటు. ఇదేం రహస్యం కాదు. 2 చనిపోయారు ఆ రోజున. ఆ వయసు అదేంటి మనకు కాకోకుండా 2 చనిపోయారు. ఆ 2లో ఒకళ్ళు నన్ను తిట్టారని మీరు డబ్బులు ఇస్తున్నారు. గుండోవాడి పరిస్థితి ఏంటి? వాడికి 2.5 లక్షలు నేను ఇప్పించా. మీ పరిస్థితి వాడికి ఇవ్వరే అంటే నన్ను తిట్టలేదేనా? ఏమిటి రాజకీయం? నిజంగా మీకు హృదయం ఉంటే, మానవత్వం ఉంటే, మీరు మనుషులైతే గంగమ్మకే కాదు, గంగమ్మ కుమారుడితో పాటు చనిపోయిన అన్న కుమారుడికి మీరేం న్యాయం చేశారని అడుగుతా ఉన్నా. అది న్యాయం చేయరు. ఎందుకంటే వాడు నన్ను తిట్టడుగా, నన్ను పొగుడుతున్నాడు. వాడు అంతా ఒకటి నేను మా చెల్లెలు చెప్పేదని బయట చెబుతున్నాడు. అందుకని ఆయనకి ఎవరు రాజకీయం చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేసి నన్ను తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఐ డోంట్ కేర్ దట్. నిన్న కూడా ఒక బ్యాచ్ వచ్చింది. మొన్న చంద్రబాబు నాయుడు తిట్టాడా? నిన్న ఒక బ్యాచ్ వచ్చింది. గంగమ్మ ఇంటికి వెళ్ళారు, చెక్ ఇచ్చారు, ఇంటర్వ్యూ చేశారు. మళ్ళీ వచ్చి మీ గొట్టాలన్నీ పెట్టంగానే మళ్ళీ నన్ను తిట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఇదే పని తెలుగుదేశం వాళ్ళకి. నేనేం పెద్ద కంగారు పడేవాడిని. తిట్టితే మంచిదే, తిట్టుకోండి. అపోజిషన్ పార్టీ ఎంత తిడితే అంతగా నేను పెరుగుతాను. దానిలో ఏ విధమైన సందేహం లేదనే విషయాన్ని కూడా వారు గమనించాలని మనవి చేస్తున్నా. అందువల్లనే మీ సమక్షంలో ఇవాళ సుమారుగా ఒకరికి 6 లక్షల రూపాయలు, మరొకరికి 2 లక్షల రూపాయలు, మరొకరికి 1,75,000 రూపాయలు ఇచ్చాం. మీ సమక్షంలోనే చెక్కు రూపంలో వస్తాయి. వారి దగ్గర నేను డబ్బులు తీసుకోవటం ఏంటి? ఏదో మనిషి చనిపోతేనో, ఆరోగ్యం బాగోపోతేనో, సీఎం గారి దయతో, సీఎం గారి యొక్క డిస్కషన్తో, నా రికమెండేషన్తో ఇచ్చేటటువంటి డబ్బులకి కక్కుర్తి పడే